ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం దావీదు రచించిన కీర్తనల గ్రంథం నుండి 35వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకే లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయని ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలి నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటై జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమితముగా గుంటల్లో తమ వలనుండిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమితముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటున వాని మీదికి వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కూట సాక్షులు లేచుచున్నారు. నేనెరుగని సంగతులను కూర్చి నన్ను అడుగుచున్నారు. మేళ్లకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కిలేని వాడినైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని. ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రము ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేనెరగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలమందు దూషణలారు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను. బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినది అనుచున్నారు. యెహోవా